మంత్రులందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఇలా ఎవరు ఆయన తిక్కలు మాట్లాడేవారు ఆయన రామచంద్రరావా, ఖమ్మం మంత్రులు, నల్గొండ మంత్రులు ముఖ్యమంత్రి పని చేయనిస్తలేరు అని అంటే మన 14 తారీఖున ముఖ్యమంత్రి వస్తే దాదాపు 1,00,000 మంది వచ్చింది ఆ సభకు. అవునా, దగ్గర రేషన్ కార్డు అది ఏది ఇనాగరేషన్ కార్యక్రమం పెట్టిన తుంగతుర్తి నియోజకవర్గం తిరుమగిరిలో బ్రహ్మాండంగా మంత్రులందరూ వచ్చి అంత సమన్వయం చేస్తారు కాబట్టి రాజ్యం ఇట్లున్నది. లేకపోతే కేసీఆర్ లాగా ఒక బెత్తం పట్టుకుని ఆడే కాదు కదా. కేసీఆర్ కింద మంత్రివర్గాలాగా నడవా అనేది కాదు కదా. నడవా అన్నాడు కాదు కదా. మధ్యంతరం బీకేసీ కాదు కదా. 8 నెలలకే వాడు రాజయ్యను హెల్త్ మినిస్టర్ ఉంటే రాజయ్యను మధ్యాహ్నం 8 నెలలు బీకేసాడు. వాడు ఎందుకు బీకేసాడు వాడు చెప్పలే, పీకేసినోడు చెప్పలే, పీకే పట్టోడు చెప్పలే. అదే కుప్పల ఈశ్వర్ ఒక దళితుడు, అవునా, డయాస్ మీనే నడవా అని చెప్పిండు. అదే రేవంత్ రెడ్డి ఎలా ఖర్గేకు పదవి వందన వేసే కార్యక్రమం. అంటే రెస్పెక్ట్ ఇది అనేది తెలంగాణ ఎవరి కోసం వచ్చింది? ఆత్మగౌరవం కోసం. ఏనా ఆంధ్ర వలస పాలన కింద నలిగిపోయిన తెలంగాణ ప్రజానికం మా ఆత్మగౌరవం మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఆత్మగౌరవం కావాలి, మా పరిపాలన మాకే కావాలి అని శంకరావం పూరించి వేలాది మంది అమరవీరుల త్యాగ ఫలం ఇవాళ తెలంగాణ వచ్చింది. లేకపోతే కేసీఆర్ తెచ్చిన జగశ్రెడ్డి అంటుండేదో ఏనావా, ఆయనకి కింద మీద జగశ్రెడ్డికి ఏనావా ఏదో రేవంత్ రెడ్డికి ఉన్న చరిస్మా. రేవంత్ రెడ్డి ఇవాళ ఒక్కసారి బయలుదేరినంటే కుంభవర్షం కురిసినట్టే, కుంభవర్షం కురిసినట్టు. మీరు అమ్మన ఏతున్న నక్కతోకలాక మీరన్నా, మీరెక్కడ, మీ బిసాది ఎక్కడ చెప్పు? రేవంత్ రెడ్డి ఎగురుకుంటూ వచ్చిండు, మీరెక్కడ కేసీఆర్ దగ్గర పడుకొని పోర్లేదు. ఏనా? ఓకే.